హలో అండి. హాయ్ అండి. సో నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరవుతారు అనుకుంటారండి? వైఎస్ జగన్ అండి, నో డౌట్. ఎందుకండి వైఎస్ జగన్? వై నాట్ చంద్రబాబు అండ్ జగన్, అదే సారీ, పవన్ కళ్యాణ్? చంద్రబాబు నాయుడు ఎలా అంటే హీ వాజ్ ఆల్రెడీ ఏ సీఎం ఫర్ ఆల్మోస్ట్ 15 years. ఓకే, అండ్ అతను ఏదైనా ఇది చేశాను నేను అని చెప్పుకొని ఓట్లు అడిగే పరిస్థితిలో లేడు చంద్రబాబు నాయుడు. మీరు ఉండే ఈ ఐటీ కారిడార్ అతనిదే కదా? ఐటీ కారిడార్ ఈజ్ ఏ నేషనల్ స్కీమ్ కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో ఓన్గా ఇనిషియేటివ్ తీసేసుకొని పోయి తీసుకుంది కాదు అది. ఐటీ ఈజ్ ఇన్ హైదరాబాద్ యాజ్ ఇట్ ఈస్ డెక్కన్ ప్లాట్యూ, వీఆర్ ఆన్ డెక్కన్ ప్లాట్యూ, అండ్ న్యాచురల్ కెలామిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఐటీ ఇక్కడికి వచ్చింది. సో ఐటీ కంపెనీస్కి ఎలా అంటే దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిస్టర్బెన్స్ డ్యూ టు న్యాచురల్ కెలామిటీస్ బికాస్ దే ఇన్వెస్ట్ హ్యూజ్ మనీ ఇన్ బిల్డింగ్ దన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దేర్ బిజినెస్ షుడ్ నాట్ బి ఇంపాక్టెడ్. మరి జగన్ ఏం చేసిండు? జగన్ బేసికలీ ఎవరికైనా ఫర్ ఎనీ కామన్ మ్యాన్ ఎడ్యుకేషన్, హెల్త్ ఆర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. అండ్ ఐ థింక్ హీఈస్ డూయింగ్ వెరీ గుడ్ ఆన్ దోస్ టూ థింగ్స్. స్కూల్స్ ఇప్పుడు చూసారా ఇప్పుడు మీరు ఏపీలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, అండ్ ఇట్ ఈస్ లైక్ నెక్స్ట్ లెవెల్. హీ హాస్ టేకెన్ ది ఎడ్యుకేషన్ టు నెక్స్ట్ లెవెల్. మనం ఎప్పుడు అనుకోలేదు లైక్ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అండ్ దట్ టు అట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. సో హీ హాస్ డన్ ప్రెటీ గుడ్ ఆన్ మేబీ ఎడ్యుకేషన్ అండ్ ఈవెన్ ఈ ఆరోగ్యశ్రీ కూడా. ఆరోగ్యశ్రీ అతను కాదు కదా ఇచ్చింది? బట్ స్టిల్ వాళ్ళ ఫాదర్ ఇనిషియేటివ్ని కంటిన్యూ చేస్తున్నాడు కదండి. అతని ఫాదర్ కూడా కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. బట్ హిస్ ఫాదర్ వాజ్ సీఎం అట్ ద టైమ్. ఓకే, ఇట్ ఈస్ హిస్ ఇనిషియేటివ్. సో హీస్ డూయింగ్ గుడ్ డెఫినెట్లీ. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇస్తుంది కదా ఆరోగ్యశ్రీ. తెలంగాణ ప్రభుత్వం అది కంటిన్యూ చేస్తుంది వెన్ ఇట్ వాజ్ ఇన్ ఎ కంబైన్డ్ స్టేట్. ఏం చేసిండు కొత్తగా ఏంటంటే ఏదైనా సరే ఇచ్చిన 9 ప్లాన్స్ ఉన్నాయి నవరత్నాలు. హీఈస్ డూయింగ్ వెరీ గుడ్ ఆన్ దాట్. ఏం చేసిండు నవరత్నాలు చెప్పండి? అన్ని ఇంప్లిమెంట్ చేశాడు కదండి. ఏది ఇంప్లిమెంట్ చేయలేదు మీరు చెప్పండి. జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉందండి? జాబ్ క్యాలెండర్ అంటే హీఈస్ గెటింగ్ ఇట్, బట్ ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్, బట్ హీల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్ ఇట్. అంటే నెక్స్ట్ టైం వస్తే చేస్తాడు డెఫినెట్లీ. రోడ్లు ఉన్నాయండి? ఎందుకు లేవండి? రోడ్లు లేకుండానే తిరుగుతున్నారా మీరందరూ? రోడ్ల మీదనే కదా తిరిగేది. వాళ్ళు అదే చెప్తున్నారు, రోడ్లు మస్తు వేసేదంట. రోడ్లు సగం వరకు నేషనల్ హైవేస్ ఉంటుంది, అది సెంటర్ కిందకి వెళ్తుంది. మిగతా స్టేట్, ఈవెన్ స్టేట్ హైవేస్ దే ఆర్ గుడ్. సెంట్రల్ హైవేస్ గురించి వాళ్ళు చెప్పట్లేదు. స్టేట్ హైవేస్ కూడా బాగానే ఉన్నాయండి. ఐ డోంట్ నో మీరు ఎలా అంటే వైసీపీ ఈ టీడీపీ ఎల్లో మీడియా. మాది ఎల్లో మీడియా కాదనుకుంటా, ఆరెంజ్ మీడియా. ఓకే, ఎల్లో మీడియా చేసే ప్రచారాన్ని మీరు దాన్ని పట్టుకొని తిరిగితే కష్టం కదండి. మీరు యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్ నుండి మాట్లాడితే కాదు, మీరు అక్కడ వెళ్ళి తిరిగి చూస్తే తెలుస్తుంది. మేము చూడలేదు యాక్చువల్, మాకు తెలియదు. ఏపీ పీపుల్ అంటున్నారు. ఏపీ పీపుల్ అనట్లేదు, ఎస్పెషల్లీ టీడీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. బట్ నో బడీ హ్యాస్ అ కన్సర్న్. ప్రజలకి నిజంగా అయితే కన్సర్న్ లేదు. దే ఆర్ గుడ్. ఇప్పుడు మీకు జగన్ నుంచి ఏమైనా యూజ్ ఉందా? అంటే ఇప్పుడు 5 years పరిపాలన మీకు ఎలా అనిపించింది? నేను ఇక్కడ ఐటీ ఎంప్లాయీ హైదరాబాద్లో, బట్ స్టిల్ ఐఎమ్ సపోర్టింగ్ జగన్. నాకు డైరెక్ట్ బెనిఫిట్స్ నాకైతే ఏం లేవు, బట్ స్టిల్ యాజ్ ఎ లీడర్ హీఈస్ డూయింగ్ గుడ్. సో దట్ ఈస్ వై ఐఎమ్ సపోర్టింగ్ హిమ్. ఎందుకు మీకు ఆయన గుడ్ అని ఎందుకు అనిపిస్తుంది? అంటే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా ఒకరి మీద అభిమానం పెంచుకోవాలంటే. ఆయన బేసిక్ ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు లాగా ఓన్లీ పబ్లిసిటీ స్టంట్స్ ఇవన్నీ చేయడం కాదండి. హీఈస్ రియలీ డూయింగ్ గుడ్ అండ్ దెన్ హీఈస్ ఆస్కింగ్. అంటే మరి జగన్ మామ అని పాటలు పాడించుకోవడం పబ్లిసిటీ కదా, చంద్రబాబు నాయుడు తాత అని ఆయన పాడించుకోలే కదా? చంద్రబాబు నాయుడు చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి పబ్లిసిటీ చేపించుకున్నాడు సెల్ఫ్ డబ్బా కోసం. మీరు చంద్రబాబు అది ఆయన చేయట్లేదు కదండి, ప్రజల అభిమానంతో చేస్తున్నారు. ఓకే, ఆయన డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టి ఈ స్టేట్ బడ్జెట్లోంచి డబ్బులు తీసి ఇచ్చట్లేదు. కానీ మీరు చంద్రబాబు నాయుడు చూడండి, స్టేట్ బడ్జెట్లో తీసి పబ్లిసిటీ చేయించుకున్నాడు. అంతెందుకు ఒక 40 మంది ఎంతమంది చనిపోయారు కదా ఆయన పబ్లిసిటీ పిచ్చి వల్ల పుష్కరాలప్పుడు. సో అలాంటివి ఏం చేయట్లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓన్గా గెలవలేకనే పవన్ కళ్యాణ్ని బీజేపీ అంటే కాళ్ళు పట్టుకొని తిరుగుతున్నాడు కదండి. పిలవలేదండి, కాళ్ళు పట్టుకొని తిరుగుతున్నాడు వాళ్ళంట. ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ హీస్ జస్ట్ లిటరలీ మియర్లీ జోకర్ ఇన్ పాలిటిక్స్. అంతే అండి, ఈజ్ ఎ జోకర్ ఇన్ పాలిటిక్స్. సినీ ఫీల్డ్లో ఉందండి, బట్ ఇట్ విల్ నాట్ వర్క్ ఇన్ పాలిటిక్స్. సో అతను ఈరోజు మాట్లాడిన మాట రేపు మాట్లాడు. ఈరోజు సినిమా వేరే, రేపు సినిమా వేరే. ఇట్ ఈస్ జస్ట్ లైక్ జోకర్.
మరి ఇప్పుడు షర్మిల కూడా వాళ్ళకి తెలంగాణ చేయలేదు ఎలక్షన్స్లో కేఏ పాల్ ఎలాగో ఏపీ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ అలాగే దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. కదా. అంటే మేము గెలిచి చూపిస్తాం ఈసారి మేము ఏంటో చూపిస్తాం అనుకుంటున్నారు. గెలిచినప్పుడు చూద్దాం రండి. మరి ఇప్పుడు షర్మిల కూడా వాళ్ళు చెల్లే కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి లీడర్షిప్ ఆమె తీసుకుంది కదా, అక్కడ ఓట్లు చీల్చే అవకాశం లేదంటారా? అది చంద్రబాబు నాయుడుకి ప్లస్ అవుతుండొచ్చు కదా. షర్మిలనా? ఆ, సి ఐ థింక్ ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ ప్లానింగ్ బై జగన్ ఓన్లీ. షర్మిల అనుకుంటున్నారా? ఓకే షర్మిలాని పెట్టడము ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ హిమ్. ఓకే ఓకే. సో అతనికి last ఇక్కడ ఓట్లు చీలుస్తుంది కదా. ఓట్లు చీల్చేది ఏవి తెలుస్తుందండి? ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ డైరెక్ట్ అవి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి వెళ్లకుండా కొన్ని షర్మిలకు డైవర్ట్ అయిపోతుంది. సో ఇతని ఓటర్ బేస్ అలాగే ఉంది. కదా, వాళ్ళ అన్న గురించే కదా రాంగ్ మాట్లాడుతుంది. అప్పుడు ఈమెకి వాళ్ళ అన్న ఓట్లు చీలి వచ్చే అవకాశం ఉంది కదా. అవును, మరి ఎవరు ఈ జగన్ వాళ్ళ అన్న ఓట్లు కాదు. ఇప్పుడు ఈయన ఫ్యాన్స్, వైఎస్ జగన్ ఫ్యాన్స్, దే విల్ డెఫినెట్లీ ఓట్ ఫర్ హిమ్. ఓకే పీపుల్ హూ ఆర్ అగేన్స్ట్ హిమ్ వాళ్ళ ఓట్లు డైరెక్ట్ చంద్రబాబు నాయుడుకి గంపగుత్తకు వెళ్లకుండా షర్మిల ఈజ్ డివైడింగ్ ఇట్. సో ఫైనలీ ఇట్ విల్ బి బెనిఫిట్ ఫర్ జగన్. ఓకే. సో వన్స్ మోర్ జగన్ అంటున్నారా? యా డెఫినెట్లీ. ఓకే. జగన్ వస్తే మళ్ళీ ఏం చేస్తాడు అనుకుంటున్నారు మీరు? ఏం చేయకున్నా పర్లేదు, జగన్ ఉంటే చాలు. మీరు జగన్ ఫ్యాన్ అండి? అలా అని కాదు. సి అతను ఏదో కొత్తగా నేను చేస్తాను అని హామీలు ఏమి ఇవ్వట్లేదు. ఈ జస్ట్ కమిటింగ్ దట్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ కరెంట్లీ గోయింగ్ ఆన్ ఇట్ విల్ బి కంటిన్యూడ్. ఓకే. అంతే. మీరు డెవలప్మెంట్ కోరుకుంటున్నారా అట్లా? డెవలప్మెంట్ ఆల్రెడీ అవుతుంది కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది కదండి ఏపీది. ఏపీ క్యాపిటల్ ఏదండి? అమరావతి. జోకేస్తున్నారా? మా తెలీదండి. అమరావతి. అంటే మాకు సీరియస్గా ఏపీ See, క్యాపిటల్ అయితే తెలీదు. now he is taking it to two different places also, Kurnool and Vizag. అది అవుతే ఇంకా బాగుంటుంది. అంటే 3 క్యాపిటల్స్. 3 క్యాపిటల్స్ అయితే చాలా బాగుంటుంది.